నగర అభివృద్ధిలో భాగంగానే మోతీలాల్ నగర్లో ఉన్న ఇళ్లను రైల్వే అధికారులు తొలగించారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. డొంక రోడ్డు, నెహ్రూ నగర్, బుచ్చయ్య తోటల నుండి వచ్చే మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే స్థలంలో కాల్వ నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. పొన్నూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడారు. మోతీలాల్ నగర్ వాసులకు నచ్చచెప్పేందుకు పలుమార్లు వారిని కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. కొన్నెపాడులోని జగనన్న కాలనీ స్థలాలు వివాదంలో ఉన్నాయన్నారు. అందుకే చౌడవరంలో ఉన్న టిట్కో గృహాలను వీరందరికీ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందుకే ఈ రోజు రైల్వే అధికారులు, కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి వారి ఇళ్లను తొలగించడం జరిగిందన్నారు. ఎవరిని వదిలేది లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో స్థానిక నెహ్రూ నగర్ ప్రాంతంలో మోతీలాల్ నగర్లో నివాసం ఉండేటువంటి 106 గృహాలను ఈరోజు రైల్వే అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించడం జరిగింది. గత 6 నెలల నుండి 3 వంతెనలు ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జెస్ను 4 వంతెనలుగా చేయడం, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిలో భాగంగా అమరావతి రోడ్ నుంచి వచ్చేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ని రైల్వే ట్రాక్ నుంచి నెహ్రూ నగర్ వైపు తిప్పి నెహ్రూ నగర్ మీదుగా ఒక డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని రైల్వే అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ రైల్వే డ్రైన్ వలన ముఖ్యంగా అటు నుంచి వచ్చేటువంటి మురికి నీరు యావత్తు కూడా నెహ్రూ నగర్లో ఉన్నటువంటి బుచ్చయ్య తోట కానీ, అలాగే మోతీలాల్ నగర్లో ఉండేటువంటి నివాసాల్లో వర్షాలు పడినప్పుడు పూర్తి స్థాయిలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు రైల్వే ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పదే పదే రైల్వే అధికారులు, స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలు అనేక విధాలుగా మాకు విన్నపాలు అందించడం జరిగింది. దానికి రైల్వే అధికారులు టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ అవార్డు అయినటువంటి కంపెనీ వారు కూడా అనేక పర్యాయాలు ఈ రైల్వే డ్రైన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, నేను కానీ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు వారిని ఇప్పుడే కాదు కొంత సమయం తీసుకుందామనేటువంటి భావనతో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక సార్లు వాళ్లతో కలిసి వారి ఇబ్బందులను కనుక్కొని వెనక్కి రావడం జరిగింది. కానీ ప్రతిసారి వర్షం పడినప్పుడు 3 వంతెనల ప్రాంతం పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశంతో పాటు మునిగిపోవడమే కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి బుచ్చయ్య తోట కానీ, అలాగే పక్కన ఉన్నటువంటి నెహ్రూ నగర్ ప్రాంతం కానీ పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే ఈరోజు ఖాళీ చేయించినటువంటి మోతీలాల్ నగర్ ప్రాంతం కూడా పూర్తిగా నీటమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత 4 నెలల నుంచి అనేక విధాలుగా స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరి చెప్పున పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు ఆ ప్రాంతంలో నివసించేటువంటి చిన్న చితక కుటుంబాలందరినీ కూడా మీకు ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండలేరు, రైల్వే అధికారులు తమ ప్రాపర్టీస్ని కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధిలో భాగంగా ఆ స్థలాల్ని పూర్తిగా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అవకాశం ఉంటే ఎక్కడో ఒక చోట మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పి పదే పదే శాసనసభ్యుడిగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో చాలామంది 70% మంది వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి చోట వెళ్ళడం, కొంతమంది కాదు మాకు కొర్నెపాడు ప్రాంతంలో ఏదైతే అక్కడ జగనన్న కాలనీల ద్వారా వాళ్ళకు అందినటువంటి ప్లాట్లు ఈరోజు డిస్ప్యూట్లో ఉన్నాయి,
మేము అక్కడికి వెళ్ళిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. అటువంటి వారిని ఆ కొన్నెపాడు ప్రాంతంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలు ఏదైతే గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీ వైపు పంపించినప్పుడు అక్కడ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు వెంటపడ్డారని చెప్పి వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో స్థానికంగా శాసనసభ్యుడిగా నాకు ఓటు వేసినటువంటి మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారితో సంప్రదించి 106 సంబంధించినటువంటి ఎవరైతే ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో అటువంటి నివాసాల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాల్లో వాళ్ళందరికీ కూడా ఉండడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా నచ్చచెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. వారిని కూడా ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమేరకు రిపేర్లు ఉన్నటువంటి ఫ్లాట్లన్నీ కూడా రిపేర్లు చేయిస్తాం, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం కూడా పదే చేయడం జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి పరిస్థితులు లేక మరింత కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం వారి మీడియా పిచ్చి కోసం అనేక విధాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వారి సముదాయించేటువంటి కార్యక్రమంలో భాగంగా 2-3 సార్లు మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళకి అనేక విధాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. 3వసారి కూడా మా ఆఫీస్కి పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరుగా చెప్పినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఒకసారి మా ఆఫీస్కి పిలిపించి మాట్లాడాం. 2వసారి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. 3వసారి అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మహిళతో కూడా సంప్రదించి వాళ్ళ ఇబ్బందులను కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవతో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో మాకు పదే చెప్తా ఉన్నారు. అయినా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చాలా వరకు ప్రభుత్వ అవసరాన్ని గుర్తించి రైల్వే అధికారుల అవసరాన్ని గుర్తించి 70% మంది పక్కనున్నటువంటి నివాసాల్లో వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయినటువంటి పరిస్థితులు. కానీ కొంతమంది గడవనటువంటి పేదవాళ్ళు వాళ్ళకి అవకాశం లేదని చెప్పి మొన్న కూడా కొర్నెపాడు లేఅవుట్కి వెళ్ళి అది కూడా మాకు కుదరదని చెప్పి నగరంలో ఎక్కడో చోట ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఈరోజు నగరంలో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో తిరిగి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒక్కసారి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అలాట్ అయినటువంటి కొర్నెపాడు సైట్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ డేటా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టా ఇచ్చినటువంటి విధంగా 90 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి తిరిగి కొత్తగా ప్లాట్లు అందించేటువంటి కార్యక్రమం జరగదు. ఆ పరిస్థితుల్లో టెంపరీగా వాళ్ళు ఉండడానికి చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలు ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత నిన్న రాత్రి కూడా కొర్నెపాడు సైట్కి వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు కానీ కొన్ని రాజకీయ పార్టీలని, మీరు ఈరోజు నగరంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీరు ఇబ్బందిగా ఉందా మీకు, లేకపోతే చూడలేకపోతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే వాళ్ళకి నచ్చజెప్పి అక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాలు అక్కడ జనాలు నివసిస్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఒకే చోట 106 ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు. స్థానిక శాసనసభ్యుడిగా 1కి 4 సార్లు వాళ్ళతో కలిశాం, మాట్లాడాను, వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాం. వాళ్ళకి ఏం కావాలంటే చేస్తామని చెప్పి పదే చెప్తా ఉన్నాం. మా నాయకులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళతో సంప్రదిస్తూ ఉన్నారు. మీకు అవసరమైతే తప్పకుండా కొర్నెపాడులో కానీ అలాగే చౌడవరంలో కానీ మీకు ఇళ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము అక్కడ పత్రికాముఖంగా కానీ అలాగే రిటర్న్గా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే రాజకీయ పక్షాల్లో కొంతమంది ముఖ్యంగా గతంలో విధ్వంసాలు సృష్టించి పేదవాళ్ళకి నట్టేట ముంచినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు కొర్నెపాడు సైటు ఎందుకు డిస్ప్యూట్లో ఉందండి?
ఆ రోజు ఏ విధంగా వాళ్ళు పేద ప్రజలు నమ్మించి మోసం చేశారో ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది మందికి ప్లాట్లు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వైసీపీ పార్టీ, ఈ ముఖ్యంగా గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యుడు ముస్తఫా గారు, ఆ కొర్నపాడు సైట్లో మీ నాన్నగారి జేబులు ఎంత నిండాయి ఈరోజు ఆ పేద ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతి ఇంట్లో నుంచి కూడా మీరు అక్కడ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ళు ఈరోజు లేకుండా చేసినటువంటి నాయకులు కానీ పార్టీ కానీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే. పేదలకు వాళ్ళకు చూపించినటువంటి సైట్లు ఎందుకని ఇవ్వలేకపోతున్నారు ఈరోజు? అక్కడికి వెళ్ళి ఎందుకని పేదవాళ్ళు ఉండలేకపోతున్నారు? కనీసం రోడ్లు వేయలేదు, డ్రైన్లు కట్టలేదు, వీధి దీపాలు పెట్టలేదు. ఇప్పటి వరకు ఇంతమంది పేదవాళ్ళకి మీరు వాళ్ళ ఉసురు మీకు అందరికి కూడా తగులుతుంది. ఎందుకంటే వేలాది మందికి మీరు వాళ్ళందరికీ కూడా ఆశలు కల్పించారు. మీకు 48 గజాల ప్లాట్ ఇచ్చేసాం, మీరు కట్టుకోండి అంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి లేఅవుట్ ఎక్కడైనా పూర్తి స్థాయిలో అయిందా అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా. టిట్కో గృహాలు మన చంద్రబాబు నాయుడు గారు 7,400 గృహాలు గుంటూరు నగరం చుట్టుపక్కల కడితే దాంట్లో ఎంతమందికి మీరు ఈరోజు వరకు ఇచ్చారో ఒక్కసారి చెప్పాలి. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పూర్తిగా శిథిలావస్థకు తీసుకొని వచ్చారు. ఈరోజు తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా టిట్కో గృహాలన్నీ మరమ్మతులు చేసి వాళ్ళకి గృహప్రవేశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇప్పటికైనా పూర్తిగా వాళ్ళ వైపు ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి కార్యక్రమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శాసనసభ్యుడిగా నిరంతరం కూడా ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా 4 తలుపు తట్టొచ్చు. నేను వారికి కావాల్సినటువంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎవరితో పని లేకుండా నా దగ్గరికి రండి, తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ ప్రాంతం ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మిమ్మల్ని ఖాళీ చేయించాం. నగర అభివృద్ధిలో భాగంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆ కార్యక్రమం చేయని తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పని చేయాల్సి వచ్చింది. మీకు ఇప్పటికైనా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలు కావాలంటే అందించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే కొర్నేపాడులో ఎవరైనా కట్టుకునేటువంటి ఆలోచన లేకపోయినా హౌసింగ్ ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, కొంతమంది చౌకబారి విమర్శలు చేస్తూ ఉన్నారు. గంజాయిలు, డ్రగ్స్, వాళ్ళు ఎవరు బ్రాండ్ అంబాసిడర్లో దానికి ప్రజలకు చెప్పాలి. ఈరోజు నగరంలో విచ్చలవిడిగా గంజాయి అమ్ముడు పోతూ ఉంటే దానికి ఎవరు బాధ్యులో ఈరోజు నగర ప్రజలందరికీ కూడా తెలుసు. సందుల్లో గొంతుల్లో మీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా గంజాయి డ్రగ్స్ మాఫియా ఈ నగరంలో విచ్చలవిడిగా మీ కుటుంబ సభ్యులు బాధ్యులైనటువంటి పరిస్థితులు ఉంటే నిస్సిగ్గుగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారా? ఈరోజు నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు, పేద ప్రజలను ఆదుకోవడం మీరు నేర్చుకోవాలి. ఆనాడు 4 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా ఇదే పేద ప్రజల కోసం పోరాడాను, కావాలంటే వాళ్ళకి అండగా నిలిచాను. ఈరోజు తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరు వచ్చినా కూడా సమాధానం చెప్పడానికి సింగిల్గా నేను రెడీగా ఉన్నా. కానీ బుద్ధి లేనటువంటి కొంతమంది మాట్లాడేటువంటి మాటలకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి మోతీలాల్ నగర్ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, మీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఏ సందర్భంలోనైనా శాసనసభ్యుడిగా మీ వాడిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఎవరు అధైర్యపడద్దు, మీకు కావాల్సినటువంటి సహాయం కోసం ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మా కూటమి నాయకులందరూ కూడా మీకు అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ గారు కానీ, అలాగే అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ నిరంతరం మీతో పాటు కలిసి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నిల్చున్నారు. మీరు ఒక ఆలోచించి ఉంటే ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉండేవి కావని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి ఆలోచన అవకాశం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇల్లు కోల్పోయి రోడ్డు మీద పడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏమైనా ఇప్పిస్తారా? నేను నా తరపున ఇల్లు అక్కడ పోయి 106 ఉన్నారు. ఎవరైతే అక్కడ ఇల్లు కోల్పోయారో ప్రతి ఒక్కరికి కూడా నా తరపున 5,000 ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎంత 106 ఉన్నారు దాంట్లో, మాకు గడవట్లేదు, మేము ఉండలేకపోతున్నామో లేకపోతే మాకు కావాలనో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి కూడా 5,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
లేదు ఇప్పుడే నేను బోర్డు మీటింగ్ ఉంది వెళ్ళాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కానీ లేకపోతే డబ్బుల పరంగా కావాలన్నా అందుబాటులో ఉండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజా అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల మిగతా ప్రాంతాలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 90 మందికి ఆల్రెడీ కొన్నేపాడులో లేఅవుట్లో స్థలాలు ఇచ్చున్నారు. అది కాకుండా టెంపరీగా ఉండడానికి చౌడవరంలో 106 సిద్ధంగా ఫ్లాట్లు ఉన్నాయి. అది ఆ డిస్ప్యూట్ ఉన్నటువంటి సైట్లో కూడా వాళ్ళు వెళ్తే అక్కడ ఇబ్బంది పెడుతున్నారని మేము వెళ్ళి ట్రేస్ అవుట్ చేసి హౌసింగ్ అధికారులు తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మార్కింగ్ చేసి వచ్చాం. మీరు ఇక్కడ ఉండొచ్చు, కావాలంటే రేకులు వేసుకోండి, లేకపోతే టెంపరీ కట్టుకోండి అని మేమే చూపించాం. తర్వాత ముందు మనం మా ప్లాన్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు 106 ఇళ్లలో వాళ్ళు ఉండడానికి టెంపరీ అవకాశం ఉందండి చౌడవరంలో. అక్కడ కాకపోయినా వాళ్ళకి మా ప్లాట్లోనే ఉంటామని 20 మంది వచ్చారు. వాళ్ళని కూడా పంపించాం. అక్కడ రోడ్లు లేవనో డ్రైన్స్ లేవనో వాళ్ళు ఇబ్బంది పడతారనో 1కి 4 సార్లు చెప్పాం. అయినా అక్కడే ఉంటారనే వాళ్ళకి కట్టిస్తాం. శాశ్వతంగా కాదు, అదేనండి శాశ్వతంగా ఇవ్వడానికి అది నాది కాదు. ప్రభుత్వం టెంపరీ రిలీఫ్ కోసం వాళ్ళని 106 అక్కడ ఉండడానికి ఇల్లు రెడీగా ఉన్నాయి. దాని తర్వాత కొన్నేపాడు సైట్లో కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు అక్కడికి మారుతారు. షిఫ్టింగ్ కోసం 3 నెలలైనా 4 నెలలైనా వాళ్ళకి ఇస్తామన్నాం. ఇప్పుడు దానికన్నా ఎక్కువ మనం ఏం చేయలేము ప్రస్తుతానికి. వాళ్ళకి అర్థం అవ్వలేదు, అంతే రెచ్చగొట్టారు కొంతమంది. అది ఈరోజు కొంతమంది కంటితుడిగా కొంతమంది నాయకులు, కొన్ని పార్టీల నాయకులు ఈరోజు ఫోన్ చేశారు. నిన్న మొన్న 10 రోజుల నుంచి కనిపించకుండా తీస్తారు, ఎప్పుడు తీస్తారని చెప్పి కారులో వెయిట్ చేస్తూ ఉన్నారు ఫోటోలు దిగడానికి. అటువంటి నాయకులు కాదు మేము. ప్రజల్లో ఉంటాం, ప్రజా అవసరాల కోసం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం తప్ప ఎక్కడ వేరే ఆలోచనతో ముందుకు సాగం. ఎవరు ఎన్ని అన్నా కూడా ఇది పేద ప్రజల కోసం పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజల ఆశీస్సులతోనే వాళ్ళ ఆలోచన విధానంతోనే నడుస్తాం. వాళ్ళకు కావాల్సినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా తరపున ప్రతి కుటుంబానికి కూడా 5,000 ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఉన్నా. అంతేకాకుండా వారికి ఎటువంటి అవసరాలు ఉన్నా తప్పకుండా ఒక సోదరుడిగా వాళ్ళకి అండగా ఉంటారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా అక్కడ అడిగిన వాళ్ళకి మీరు చావు నా సంబంధం లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందండి. సోషల్ మీడియా అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని పెద్ద ఆన్సర్ చేయాల్సిన పని కాదు. సోషల్ మీడియాలో వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ ఉన్నాయన్న. ఆల్రెడీ ఉంటున్నారు, చాలామంది అక్కడ ఉంటున్నారు. అది మనకు 106 ఒకే చోట దొరికింది అదృష్టశాత్తు. ఇప్పుడు వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బంది పాపం. వాళ్ళు ఏంటంటే కూలీ నాలి చేసుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళడానికి రావడానికి 100 అవుతుందనే భయంతో అక్కడికి వెళ్ళలేకపోయారు. నేనేం చెప్పాను, 2 నెలలు మీరు అక్కడ ఓపిక ఉంటే ఆల్టర్నేట్ మార్గం నేను చూపిస్తానని చెప్పా. ఇప్పుడు వర్షాకాలం మొదలైతే ఆ పని చేయలేరు, డ్రైన్ కట్టలేరు. ఇప్పుడు 2 నెలలే ఏదైనా చేయాలన్నా. ఆ అవకాశం వాళ్ళకి పదే చెప్తున్నాం. ఫిబ్రవరిలో చెప్పాం, జనవరిలో చెప్పాం, మార్చిలో చెప్పాం, ఏప్రిల్లో చెప్పాం. కానీ ఈ నెల దాటితే పని చేయలేరు. మేము వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాము, డేట్తో సహా ఫేస్బుక్లో ఉన్నాయి, ఎవరైనా చూసుకోవచ్చు. ఒక్కొక్కడితో పిలిపించి మాట్లాడాను. కార్పొరేటర్ గారు మాట్లాడాడు, నవీన్ గారు మాట్లాడాడు, నాగేశ్వర గారు మాట్లాడాడు, శంకర్ గారు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు, నచ్చ చెప్పే ప్రయత్నం. తర్వాత ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే వాళ్ళకి కొన్నేపాటిది కొంతవరకు డెవలప్మెంట్ చేసేసిన తర్వాత మీరు అక్కడ హౌసింగ్ స్కీమ్ కింద మీకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాం. 2 నెలలు ఉండాలి కదా. ఇప్పుడు కొన్నేపాటు అంతా లేదండి, కొంత లేఅవుట్ ఉంది. అయినా అక్కడికి వెళ్ళంగానే మిగతా వాళ్ళు హఠాత్తుగా వచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అనుకుంది కాబట్టి దాన్ని తొందరగా చేస్తా ఉన్నాం. అంటే ప్రతి విమర్శలు కాదు, వాళ్ళ పక్షాన పూర్తిగా సానుభూతిగా ఉన్నాను. వాళ్ళు సహకరించాలి. వాళ్ళకి ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బందికి నేను ప్రత్యక్షంగా మీకు ఎంతవరకు సహకరించగలుగుతానో అంతవరకు సహకరిస్తాను. అంతవరకే. వాళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి 10 రెట్లు ఇస్తాను. అది తర్వాత విషయం.